సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందన్నారు యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య. లాభాల వాటాపై కార్మికులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న పీఎల్ఆర్ బోనస్ ప్రతి కార్మికుడికి 93,750 రూపాయలు సంస్థ అందించనున్నట్టు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని 1వ బొగ్గు గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. క్యాంటీన్ దగ్గర ఉన్నటువంటి కార్మికులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టెండర్ సైడ్ ఉన్నటువంటి కార్మికులు లాభాల వాటా ఏదైతే ఉన్నదో 1999లో కేఎల్ మహేందర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి 13 రోజుల స్ట్రైక్ సందర్భంలో సాధించినటువంటి హక్కు అది ఇప్పుడు ఈ సంవత్సరం 33% తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కూడా సింగరేణికి వచ్చిన లాభాల్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, స్థూల లాభం నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించి నికర లాభం మీద వాటా ఇస్తారు. ఇది 24 సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. కానీ కొన్ని కార్మిక సంఘాలు వచ్చిన లాభం మీద ఇవ్వలేదనే దుష్ప్రచారం చేశారు. ఇవాళ మేము ఈ యొక్క పోస్టర్ని అన్ని బావుల మీద కూడా ఇచ్చాము. ఇందులో ఏదైనా తప్పు ఉంటే మాదే బాధ్యత. 24 సంవత్సరాలుగా ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జరిగింది. ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న నాయకులు కూడా ఈనాడు మాట్లాడటం అంటే ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. రెండోది, లాభాల బోనస్ కూడా 1963లో 40 రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేసి విఠలరావు గారి నాయకత్వంలో ఆనాడు లాభాల బోనస్ అనేది సాధించుకున్నాం. అది ఈనాడు 93,750 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతూ ఉంది.